సిరియాలో అకస్మాత్తుగా 2 మిస్సైళ్ళు వచ్చి ఒక భవనం మీద పడ్డాయి. ఆ భవనం ధ్వంసమైంది. అందులో 6 చచ్చిపోయారు. 3 శవాలు కనబడుతున్నాయి, ఇంకో 3 కనబడలేదు. ఇది ఇది ప్లాన్డ్ అటాక్ ఇజ్రాయెల్ నుంచి అన్నటువంటిది తాజాగా బయటపడినటువంటి అంశం. ఏదైతే అమెరికా CIA ఇచ్చే సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్ ఈ మధ్యకాలంలో సిరియాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాద నాయకులు, హిజ్బుల్లా తీవ్రవాద నాయకులు, హౌతీ నాయకులను లేపేస్తుంది. ఇప్పుడు ఈ ఏ బిల్డింగ్ని అయితే ఇది కూల్చిందో అది వీళ్ళకి సంబంధించినటువంటి అంతర్గత, అంటే అక్కడ ఇప్పుడు ఎట్లయితే మన దీంట్లో చూస్తున్నాం కదా, హమాస్ ఉన్నటువంటి పాలస్తీనాలో స్కూళ్ళు, ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలు కూడా తీవ్రవాదుల కేంద్రం ఎట్లయినాయో అట్లాగే సిరియాలో కూడా నడుస్తుంది. అది ఏ స్కూల్ బిల్డింగ్ అనినో లేకపోతే ఓ ప్రైవేట్ కంపెనీ అనినో బోర్డు ఉంటుంది, కానీ నడిపించేదంతా కూడా తీవ్రవాద సంస్థలే. దాంతో ఇప్పుడు అక్కడ ఎవరిని చంపేశారు అన్నటువంటి దాని మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ విషయం ఇజ్రాయెల్ బయటపెట్టేదాకా ఎవరికి తెలియదు.